హీరో నిఖిల్ సిద్ధార్థ్. బాలనటుడిగా చిత్రసీమకు పరిచయం అయిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్ 'స్వామి రారా' సినిమాతో తనలోని నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ తన సినిమాల మీద అంచనాలు పెంచేలా చేశాడు. 'కార్తికేయ 2' సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ప్రస్తుతం నిఖిల్ తాజాగా 'స్వయంభూ' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. టీడీపీలో ఆయన చేరినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త వైరల్గా మారాయి. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. నిఖిల్ టీడీపీలో చేరలేదు. నిఖిల్ మేనమామ కొండయ్య చీరాల నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు. ఆయనకు సపోర్ట్ చేయడానికి నిఖిల్ అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో లోకేష్ను కూడా కలవడంతో ఆయన కండువా కప్పారు. కేవలం ప్రచారానికి మాత్రమే అక్కడికి వెళ్లానని, టీడీపీలో చేరలేదని నిఖిల్ తెలిపారు. తన మామయ్యకు పూర్తిగా సపోర్ట్ చేస్తున్నట్లు నిఖిల్ సిద్ధార్థ్ చెప్పుకొచ్చారు.